అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, భూమి యొక్క ఆవరణముల గురించి మీకు తెలుసు కదా. భూమికి 4 ఆవరణములు ఉన్నాయని, అవి శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం అని మీకు తెలుసు. అందులో శిలావరణం, జలావరణం గురించి మీరు గత పాఠంలోనే నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మనం వాతావరణం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠంలో మనం వాతావరణం అంటే ఏమిటి, వాతావరణం లేకపోతే ఏం జరుగుతుంది, వాతావరణ విస్తరణ అంటే వాతావరణంలోని వివిధ పొరల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే పీడనం అంటే ఏమిటి, పీడనానికి పవనాలకు మధ్య గల సంబంధం ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వివిధ పీడన మేఖలల గురించి, కొరియాలిస్ ప్రభావం గురించి, అలాగే వివిధ రకాల పవనాల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం ద్వారా మీరు వాతావరణం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన చేసుకుంటారు. వాతావరణాన్ని వివిధ పొరలుగా వర్గీకరించగలుగుతారు. వాయుపీడనానికి పవనాలకు మధ్య గల సంబంధాన్ని మీరు అవగాహన చేసుకుంటారు. పీడన మేఖలలు ఏ విధంగా ఏర్పడతాయో కూడా మీరు వివరించగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ పీడన మేఖలలను మీరు ప్రపంచపటంలో గుర్తించగలుగుతారు. పవనాలను వివిధ రకాలుగా వర్గీకరించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తారు. పిల్లలు, ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారో చెప్పండి. భూమి చుట్టూ ఉన్న ఈ సన్నటి పట్టీ ఏమిటి? అవును, ఇదే వాతావరణం. వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అనే పదం అట్మాస్ అనే ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. అట్మాస్ అనగా గ్రీకు భాషలో ఆవిరి అని అర్థం. భూమి చుట్టూ అనేక వాయువులతో కూడుకొని ఉన్న ఈ వాయుపొరనే వాతావరణం అంటారు. ఒకవేళ భూమి చుట్టూ ఈ వాతావరణం కనుక లేకపోతే ఏం జరుగుతుంది? ముందుగా మనకు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లభించదు. అలాగే వాతావరణమే లేకపోతే సూర్యుడి నుంచి విడుదలయ్యే హానికరమైన కిరణాలు నేరుగా భూమిపైకి ప్రసరిస్తాయి. వాతావరణం లేకపోతే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరుపుకోలేవు. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరపకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. అంతేకాదు, వాతావరణం లేకపోతే రాళ్ళు కూడా కోతకు గురికావు. కాబట్టి మనకు వివిధ రకాల మృత్తికలు అంటే వివిధ రకాల నేలలు ఏర్పడవు. తద్వారా వివిధ రకాల పంటలు కూడా పండవు. ఇంకా వాతావరణం లేకపోతే ఏం జరుగుతుందో మీరు ఊహించండి. జెండాలు ఇలా రెపరెపలాడగలవా? పక్షులు ఇలా గాల్లో ఎగరగలవా? వాతావరణం లేకుంటే మనకు వర్షాలు కూడా కురియవు. పూల నుండి వచ్చే కమ్మటి సువాసనలను మనం ఆస్వాదించలేము. మీరు గాలిపటాలను కూడా ఎగరవేయలేరు. అలాగే మంచి మంచి పాటలు, సంగీత ధ్వనులను మనం వినలేము. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణం అనేది లేకపోతే ఈ భూమి మీద అసలు జీవరాశే ఉండేది కాదు. మరి ఈ వాతావరణం భూమి నుండి ఎంత ఎత్తు వరకు ఉంటుందో తెలుసా? దాదాపుగా ఇది 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుందని అంచనా. అంటే భూమి చుట్టూ ఒక దుప్పటి కప్పినట్టుగా ఉంటుందన్నమాట. భూమిని ఒక బాస్కెట్బాల్తో పోలిస్తే వాతావరణం దాని చుట్టూ ఒక సన్నటి ప్లాస్టిక్ పొర ఉంటుంది కదా, ఆ పొర మాదిరిగా ఉంటుందని మనం భావించవచ్చు. పిల్లలు, వాతావరణంలో ఉండే ముఖ్యమైన వాయువులు ఏంటో చెప్పండి. ముఖ్యంగా వాతావరణంలో నైట్రోజన్ 78% కేవలం నైట్రోజనే ఉంటుంది. ఆ తర్వాత ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ 0.03%. అలాగే కొన్ని ఇతర వాయువులు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. మరి వాతావరణంలో అసంఖ్యాకంగా దుమ్ము, ధూళి కణాలు ఉంటాయి కదా, వాటి వల్ల కేవలం నష్టాలే ఉన్నాయా, ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వాతావరణాన్ని స్థూలంగా 2 పొరలుగా విభజిస్తారు. ఒకటి సమరూప ఆవరణం, 2 బహురూప ఆవరణం. వాతావరణంలో వాయువుల నిష్పత్తి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నైట్రోజన్ 78% అని, ఆక్సిజన్ 21% అని. ఇలా ఈ నిష్పత్తి మారకుండా ఎంత ఎత్తు వరకు ఉంటుందో దానిని సమరూప ఆవరణం అని అంటారు. అలా కాకుండా వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటే ఆ వాయుపొరని బహురూప ఆవరణము అంటారు. వాతావరణాన్ని తిరిగి మళ్ళీ 5 పొరలుగా విభజిస్తారు.
అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మిసో ఆవరణము, థర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము. ఇలా 5 పొరలు ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ముందుగా మనం ట్రోపో ఆవరణం గురించి తెలుసుకుందాం. ట్రోపో ఆవరణం అనేది అన్నింటికంటే కింద ఉండే పొర. ఇది భూమి ఉపరితలాన్ని ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మనం ట్రోపో ఆవరణంలోనే ఉన్నాం. ట్రోపో ఆవరణం సగటున 13 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అయితే ఈ ఎత్తు అంతటా సమానంగా ఉండదు. ధ్రువ ప్రాంతాల్లో ఇది కేవలం 8 కిలోమీటర్లు ఎత్తు ఉండగా భూమధ్యరేఖ వద్ద మాత్రం ఇది 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇలా భూమధ్యరేఖ వద్ద ఎందుకు ఎత్తుగా ఉంటుందో ఊహించండి. వాతావరణంలో ఉండే మొత్తం వాయువుల్లో 75% వాయువులు కేవలం ట్రోపో ఆవరణంలోనే ఉంటాయి. దీనికి కారణం ఏమిటో మీరు చెప్పండి. జలచక్రంలోని దశలు అంటే మీకు తెలుసు కదా, బాష్పీభవనం, మేఘాలు ఏర్పడడం, ద్రవీభవనం, అవపాతం, ఈ ప్రక్రియ అంతా కూడా ట్రోపో ఆవరణంలోనే జరుగుతుంది. ఇక రెండవ పొర స్ట్రాటో ఆవరణం. ఇది 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ స్ట్రాటో ఆవరణంలోనే మనకు ఎంతో ముఖ్యమైన ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు కదా. ఇక మిసో ఆవరణము, ఇది మూడవ పొర. ఈ మిసో ఆవరణము 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆకాశంలో ఉల్కలు రాలిపడడం చూశారా? ఆకాశం నుండి రాలిపడే ఉల్కలు ఈ మిసో ఆవరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. ఇక నాలుగవ ఆవరణము థర్మో ఆవరణము. ఈ ఆవరణము 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే దీనిని థర్మో ఆవరణం అంటారు. ఈ పొరలో అయాన్లు అనే విద్యుతావేశం కలిగిన కణాలు ఉంటాయి కాబట్టి దీనిని అయనో ఆవరణం అని కూడా పిలుస్తారు. ఈ అయాన్ల కారణంగానే రేడియో తరంగాలు భూమి మీదికి పరావర్తనం చెందుతాయి. ఇక చివరిది ఎక్సో ఆవరణము. ఇది అన్నిటికంటే పైన ఉండే చిట్ట చివరి పొర. ఈ పొర గురించి మనకు తెలిసింది చాలా తక్కువనే. సరే, పిల్లలు, గాలికి ఆకారం ఉండదని మీకు తెలుసు. మరి గాలికి బరువు ఉంటుందా? దీనిని తెలుసుకోవడానికి మీకు బాగా తెలిసిన ఒక ప్రయోగాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ 2 బెలూన్లలో సమానంగా గాలి నింపబడి ఉంది కాబట్టి అవి సమానంగా వేలాడుతున్నాయి. ఇప్పుడు ఒక బెలూన్లోని గాలి తీసివేస్తే ఏం జరుగుతుందో చూడండి. చూశారా? గాలి ఉన్న బెలూన్ కిందికి వంగింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? గాలికి బరువు ఉందని తెలిసింది కదా. ఇలా గాలికి బరువు ఉండడం వల్ల అది భూమిపై కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ ఒత్తిడినే వాయుపీడనం అంటారు. ఈ విధంగా గాలికి బరువు ఉండడం, భూమి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండడం వల్లనే 75% వాయువులు కింది పొర అయిన ట్రోపో ఆవరణంలోనే ఉంటాయి. మరి ఈ వాయుపీడనం భూమిపై అంతటా ఒకే రకంగా ఉంటుందా లేక వేరువేరుగా ఉంటుందా ఇప్పుడు చూద్దాం. ముందుగా గాలి వేడెక్కినప్పుడు ఆ గాలి పైకి వెళ్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. భూమి మీద ఉష్ణోగ్రతలు అంతటా ఒకే విధంగా లేవని మీకు తెలుసు కదా. కాబట్టి గాలి కూడా అంతటా ఒకే విధంగా వేడెక్కదు. మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాయుపీడనం ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా ఇప్పుడు చూద్దాం. చూడండి, భూమిపై ఒక ప్రాంతం బాగా వేడెక్కింది అనుకుందాం. ఈ ఎరుపు రంగు ప్రాంతం బాగా వేడెక్కింది. ఈ ప్రాంతంలో భూమితో పాటు అక్కడ ఉన్న గాలి కూడా బాగా వేడెక్కుతుంది. అలా వేడెక్కిన గాలి పైకి వెళ్తుందని మీకు తెలుసు కదా. ఈ ప్రాంతంలో ఉండే గాలి కొంత పైకి వెళ్ళడం వల్ల అక్కడ గాలి తగ్గిపోయింది. గాలి తగ్గింది కాబట్టి ఆ ప్రాంతంలో పీడనం కూడా తగ్గిపోతుంది. దీనినే అల్పపీడనం అంటారు. మరి పైకి వెళ్ళిన గాలి ఏమవుతుంది? అలాగే ఒక ప్రాంతంలో ఉండే గాలి పైకి వెళ్ళినప్పుడు ఆ కింద ఉండే ప్రాంతంలో శూన్యం ఏర్పడదా? ముందుగా పైకి వెళ్ళిన గాలి ఏమవుతుందో చూద్దాం. వేడెక్కి పైకి వెళ్ళిన గాలి మెల్లగా చల్లబడి ఇలా రెండుగా చీలి కిందికి దిగుతుంది. చూడండి, అయితే వెళ్ళిన చోటనే దిగకుండా ఇలా పక్కకు దిగుతుంది. ఇలా ఈ 2 ప్రాంతాల్లో గాలి కిందికి దిగడం వల్ల ఇక్కడ కొత్తగా వచ్చి గాలి చేరినట్టే కదా. కాబట్టి అక్కడ పీడనం పెరుగుతుంది. వాటినే అధిక పీడన ప్రాంతాలు అంటారు.
ఒక ప్రాంతంలో అధిక పీడనం ఉందంటే దానికి రెండు వైపులా అల్పపీడనం ఉన్నట్టే కదా. మరి గాలి ఎటువైపు నుండి ఎటువైపు ప్రవహిస్తుంది? నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహించినట్టుగా, వేడి వెచ్చటి వస్తువుల నుంచి చల్లటి వస్తువుల వైపు ప్రవహించినట్టుగా గాలి కూడా అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు ప్రవహిస్తుంది. ఇలా కదులుతున్న గాలినే పవనము అని పిలుస్తారు. గాలి కొన్నిసార్లు చాలా మెల్లగా, మరికొన్నిసార్లు చాలా వేగంగా వీయడం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? గాలి వేగం అనేది రెండు ప్రాంతాల మధ్య గల పీడనంలోని తేడాను బట్టి ఉంటుంది. రెండు ప్రాంతాల మధ్య గల పీడనంలో తేడా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాల మధ్య వీచే గాలి వేగం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా రెండు ప్రాంతాల మధ్య పీడనంలో కొద్దిగానే తేడా ఉంటే ఆ ప్రాంతాల మధ్య గాలి మెల్లగా వీస్తుంది. ఇలా గాలి మెల్లగా హాయిగా వీస్తూ ఉంటే దానిని సమీరం లేదా తెమ్మెర అని పిలుస్తారు. అలా కాకుండా ఒక మోస్తారు వేగంతో వీస్తే దానిని ఈదురు గాలి అని అంటారు. గాలి చాలా వేగంగా వీస్తే దానిని పెనుగాలి లేదా తుఫాను గాలి అని పిలుస్తారు. ఇక్కడ మళ్ళీ చూడండి, అధిక పీడన ప్రాంతాల నుండి అల్పపీడన ప్రాంతాలకు గాలులు వీస్తున్నాయి. ఈ రెండు వైపులా అల్పపీడన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ అల్పపీడన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేకపోయినా అన్ని వైపుల నుండి ఇక్కడికి గాలులు వీయడం వల్ల సహజంగానే అవి పైకి లేస్తాయి. అలా పైకి వెళ్ళిన గాలి తిరిగి రెండుగా చీలి మళ్ళీ కిందికి దిగుతుంది. ఇది ఒక చక్రంలాగా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే భూమి మీద వివిధ రకాల పీడన మేఖలలు ఏర్పడ్డాయి. మేఖల అంటే ఇంగ్లీష్లో బెల్ట్ అంటారు. సన్నగా పొడవుగా ఉండే ఒక ప్రాంతాన్ని మేఖల అని పిలుస్తారు. భూమి మీద కొన్ని ప్రాంతాల్లో గాలి పైకి లేవడం, కొన్ని ప్రాంతాల్లో కిందికి దిగడం వల్ల వివిధ పీడన మేఖలలు ఏర్పడ్డాయి. భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ పీడనం తక్కువగా ఉంటుంది. దానిని భూమధ్య రేఖ అల్పపీడన మేఖల అంటారు. దానికి ఇరువైపులా అధిక పీడన ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖలలు అంటారు. వాటికి అవతలి వైపున మళ్ళీ అల్పపీడన ప్రాంతాలు ఉంటాయి. వాటిని ఉపధ్రువ అల్పపీడన మేఖలలు అని పిలుస్తారు. చివరగా ధ్రువ ప్రాంతాల్లో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ధ్రువ అధిక పీడన ప్రాంతాలు అని పిలుస్తారు. ఇలా భూమి మీద మొత్తం 7 పీడన మేఖలలు విస్తరించి ఉన్నాయి. కాబట్టి గాలులు అధిక పీడన మేఖల నుంచి అల్పపీడన మేఖలల వైపు నిరంతరం వీస్తూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, అంటే భూభ్రమణం వల్ల జనించే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. ఈ కొరియాలిస్ ప్రభావం వల్ల గాలులు వీచే దిశలో కొంత మార్పు వస్తుంది. చూడండి, ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలన్నీ తమ దిశను కొద్దిగా కుడివైపుకు మార్చుకుంటున్నాయి. దీనికి విరుద్ధంగా దక్షిణార్ధగోళంలో వీచే పవనాలన్నీ కొద్దిగా ఎడమవైపు వంగుతున్నాయి. ఇలా కొరియాలిస్ ప్రభావం వల్ల వివిధ పీడన మేఖలల మధ్య వీస్తున్న పవనాలన్నీ కొద్దిగా వంగుతాయి. అవి ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు వంగడం మీరు చూడవచ్చు. చరిత్రలో అనేక మంది నావికులు ఈ పవనాలను ఉపయోగించుకొని సులువుగా తమ ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. మీకు వాస్కో డ గామా తెలుసు కదా, అతడు కూడా మన భారతదేశానికి చేరుకునే క్రమంలో ఈ పవనాలను ఉపయోగించుకొని సులువుగా చేరగలిగాడు. ఆ విధంగా పవనాలు వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషించాయి. పవనాల యొక్క వేగం, వాటి యొక్క దిశ, ఎందుకు వీస్తాయి అనే అంశాల ఆధారంగా పవనాలను 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవి ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు. ముందుగా మనం ప్రపంచ పవనాల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం చూసిన పవనాలన్నీ ప్రపంచ పవనాలే. ఈ ప్రపంచ పవనాలను కూడా మళ్ళీ 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవి వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. ముందుగా వ్యాపార పవనాలు ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖలల నుంచి
భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు నిరంతరం వీచే పవనాలే వ్యాపార పవనాలు. చూడండి, ఇక్కడ ఈ రెండు పవనాలు కలుస్తున్నాయి. ఈ వ్యాపార పవనాలు కలిసే చోటునే అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అంటారు. ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్య దిశ నుండి వీస్తాయి కావున వీటిని ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ దిశ నుండిగా వీస్తాయి కాబట్టి ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారు. ఇక ప్రపంచ పవనాల్లో ఇప్పుడు పశ్చిమ పవనాలను చూద్దాం. ఇవి ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖలల నుండి ఉపధ్రువ అల్పపీడన మేఖలల వైపు వీస్తాయి. ఖండాల పశ్చిమ తీరాలను తాకుతాయి కాబట్టి వీటిని పశ్చిమ పవనాలు అంటారు. అయితే ఇవి పూర్తిగా పశ్చిమ దిశ నుండి కాకుండా ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశ నుండి, దక్షిణార్ధగోళంలో వాయువ్య దిశ నుండి వీస్తాయి. ఇక ధ్రువ పవనాలు. ధ్రువ పవనాలు ధ్రువ అధిక పీడన ప్రాంతాల నుండి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపు వీస్తాయి. కొద్దిగా తూర్పు దిశ నుండి వీస్తూ ఉండడం వల్ల వీటిని ధ్రువ తూర్పు పవనాలని కూడా అంటారు. ఈ విధంగా ప్రపంచ పవనాలన్నీ కూడా నిరంతరం ఒకే దిశ నుండి దాదాపు ఒకే వేగంతో వీస్తూ ప్రపంచవ్యాప్తంగా వాతావరణ తీరుతెన్నులను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. తర్వాత మనం ఋతుపవనాల గురించి చెప్పుకోబోతున్నాం. ఋతుపవనాలను ఇంగ్లీష్లో మాన్సూన్స్ అంటారు. ఈ మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసం అనే ఒక అరబిక్ పదం నుండి వచ్చింది. మౌసం అనగా అరబిక్ భాషలో ఋతువు అనే అర్థం. భూమి మరియు నీరు వేడెక్కడం, చల్లబడడంలో గల తేడా వల్ల ఈ ఋతుపవనాలు ఏర్పడతాయి. ఇంతకుముందు మనం చూసాం కదా, వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వద్ద కలుసుకుంటాయని. అలా ఈ రెండు పవనాలు కలిసే చోటునే అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అంటారని మీకు తెలుసు. అయితే ఈ అంతర ఆయన రేఖ అభిసరణ స్థానం అనేది ఎప్పుడూ భూమధ్య రేఖ వద్దనే ఉండదు. సూర్యుని యొక్క గమనాన్ని బట్టి కర్కట మకర రేఖల మధ్య దీని యొక్క స్థానం మారుతుంది. ఇక్కడ చూడండి, జూన్ జూలై నెలల్లో సూర్యుడు కర్కట రేఖకు సమీపంలో ఉండడం వల్ల అంతరాయన రేఖ అభిసరణ స్థానం కూడా అక్కడే ఏర్పడుతుంది. వ్యాపార పవనాలు కూడా ఇక్కడే కలుసుకుంటాయి. నిజానికి భారతదేశానికి ఉత్తరం వైపున ఉన్న ఈ అభిసరణ ప్రాంతం వైపు పవనాలు ఇలా వీయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? హిందూ మహాసముద్రం మీదుగా వీస్తున్న ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశించగానే కొరియాలిస్ ప్రభావం వల్ల తమ దిశను కుడివైపుకు మార్చుకుంటాయి. భారతదేశానికి ఉత్తరం వైపు ఏర్పడిన అల్పపీడనం కూడా ఈ పవనాలను ఆకర్షించడం వల్ల ఆగ్నేయ వ్యాపార పవనాలు కాస్త నైరుతి ఋతుపవనాలుగా మారుతున్నాయి. వీటి వల్ల భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చివరగా మనం స్థానిక పవనాల గురించి చెప్పుకుందాం. స్థానిక పవనాలు అనేవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి ట్రోపో ఆవరణంలోని దిగువ పొరల్లో ఉష్ణోగ్రత పీడనాల్లో గల తేడాల వల్ల సంభవిస్తాయి. పర్వతాల నుండి లోయ వైపు, లోయ నుంచి పర్వతాల వైపు, అలాగే సముద్రం నుండి భూమి వైపు, భూమి నుండి సముద్రం వైపు తక్కువ ప్రాంతాల్లో వీచే పవనాలు కూడా స్థానిక పవనాలే అని చెప్పవచ్చు. ఈ స్థానిక పవనాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి: ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు. ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతలను పెంచడంలో కానీ తగ్గించడంలో కానీ ఈ స్థానిక పవనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను వేరువేరు పేర్లతో పిలుస్తారు. చినూక్ అనబడే ఉష్ణ స్థానిక పవనాలు అమెరికా, కెనడాల్లోని రాకీ పర్వతాల కిందుగా వీస్తాయి. అలాగే యూరప్లోని ఆల్ప్స్ పర్వతాల మీదుగా వీచే వాటిని ఫోన్ అని, ఉత్తర భారతదేశంలో వేసవి కాలంలో వీచే ఉష్ణ స్థానిక పవనాలను లూ పవనాలు అని, అలాగే అరేబియా ఎడారిలో సైమూన్లు, జపాన్లో యోమా, న్యూజిలాండ్లో నార్వెస్టర్స్ అనేవి కూడా ఉష్ణ స్థానిక పవనాలే. ఇక శీతల స్థానిక పవనాలు. ఇందులో మిస్ట్రాల్ అనే శీతల పవనాలు యూరప్లోని ఆల్ప్స్ పర్వతాల గుండా ఫ్రాన్స్ మీదుగా రోమ్ లోయ నుండి వీస్తాయి. ప్యూనా అనే పవనాలు దక్షిణ అమెరికా ఖండంలోని ఆండీస్ పర్వతాల ప్రాంతంలో వీస్తూ ఉంటాయి. అలాగే పాంపెరో అనే శీతల పవనాలు కూడా దక్షిణ అమెరికాలోని పంపాలు అనే గడ్డి మైదానాల్లో వీస్తాయి. పిల్లలు, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూడండి.
ఈ ప్రశ్నలను మీ నోటు పుస్తకంలో రాసుకొని ఉపాధ్యాయునితో చర్చించి వాటికి సమాధానాలను రాయండి. వాతావరణం జీవరాశి మనుగడకు మూలాధారం, చర్చించండి. ఉష్ణోగ్రతకు పీడనానికి మధ్య విలోమ సంబంధం ఉంటుందని ఎలా చెప్పవచ్చు? కొరియాలిస్ ప్రభావాన్ని గురించి వివరించండి. అల్పపీడన ప్రాంతాల్లో వర్షాలు ఎందుకు ఎక్కువగా కురుస్తాయి? పవనాలను వర్గీకరించి వాటి గురించి వివరించండి. చూశారుగా పిల్లలు, ఇప్పటి వరకు మీరు వాతావరణం అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత, వాతావరణంలో ఉండే వివిధ రకాల పొరలు, పీడనము, పీడనానికి పవనాలకు మధ్య గల సంబంధం, అలాగే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రకాల పీడన మేఖలలు, అలాగే అంతర ఆయన రేఖ అభిసరణ స్థానం, కొరియాలిస్ ప్రభావం, వాటి వల్ల పవనాలు ఏ విధంగా ప్రభావితమవుతున్నాయి, అలాగే వివిధ రకాల పవనాల గురించి కూడా మీరు ఈ పాఠంలో నేర్చుకున్నారు. తిరిగి మళ్ళీ ఇంకో అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.